ఆయన జీవితంలో ఆనందకరమైన ఘట్టాన్ని చెప్పండి అమ్మా, దయచేసి కాగితం మీద రాయండి. ఎవరికైనా నేను సవాలు చేస్తున్నా. శ్రీకృష్ణుడి జీవితంలో ఆనందదాయకమైన ఘట్టంలోనే 10 రాయండి మీరు, ఒకటి కాదు 10 లేవండి. 2-3 మించి మీకు దొరకవు. విషాద ఘట్టాలు రాయండి అమ్మా, నేను చెబుతున్నా ఓ 25 దొరుకుతాయి. ఓ 25. అది శ్రీకృష్ణుడి జీవితం. పుట్టింది జరసాల్లోగా, పుట్టిందో తల్లిక, పెంచిందో తల్లె, పుట్టిందో తండ్రిక, పెంచింది ఇంకో తండ్రే. అందులో పెంచిన తండ్రికేమో వీడు తన బిడ్డ కాదని తెలుసా, ఆ తల్లికేమో తెలియదా? ఏమి జీవితాలు! అవునడానికి లేదు, కాదనడానికి లేదు. నిజం ఒకటికి తెలుసు, నిజం ఇంకోటికి తెలియదు. కానీ పెరిగాడు మహానుభావుడు. పుట్టగానే చంపేస్తాననే మేనమావ. మనం ఎంత దుర్తవంతులో ఉండే అటువంటి మేనమావ మనకి లేదు. పుట్టని చంపేస్తాననే మేనమావ కచ్చెట్టు కూర్చున్నాడు ఆ జైలు దగ్గర. అదే ఆ శ్రీకృష్ణుడి జీవితం. తార పూసినట్టున్నారు కదా మరి. ఇంత భయంకరమైన జీవితంలో కూడా భగవత్తత్వాన్ని వ్యక్తం చేసిన మహానుభావుడు శ్రీకృష్ణుడు. కృష్ణం వందే జగత్. పుట్టిందే భయంకరమైన మేనమావ కత్తించుకుని నిలబడతాడు. పరాయివాడు కాదు, పైగా పుట్టికి మేనమావ ఇంటికి కాకపోతే ఎక్కడికి వెడతారు? వాడే కత్తించుకుంటాడు, చంపేస్తాను. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, 6గురిని చంపేస్తాడా? ఒకరిని బలవంతంగా తప్పిస్తారా బలరాముని? ఈయన బతికాడు. ఈయన పుట్టగా అనే పాము పడకబట్టి కాడింది యమునా నది దారిచ్చి ఇవ్వకపోతే మునగాల్సిందేనా? పోనీ పుట్టిన తర్వాత ఏమైనా పథకనిచ్చారా? ఈయన మీద జరిగిన హత్యా ప్రయత్నాలు ఏ ముఖ్యమంత్రి మీద, ఏ ప్రధానమంత్రి మీద, ఏ తీవ్రవాదులు చేయరు. 30 హత్యా ప్రయత్నాలు జరిగే భాగవతం లేదు. 30 లెక్కబడి చెబుతా, 30 నాట్ లెస్ దాన్ 30 హత్యా. ఎన్నేళ్ళు పిల్లాడు? 8 ఏళ్ళు వచ్చారు. 8 ఏళ్ళు వచ్చేలోగా ఒక పిల్లాడి మీద 30 హత్యా ప్రయత్నాల. అదే జీవితం. ఆ వెళ్ళిపోయిన పరిస్థితి ఉన్నది. రాత్రి వసుదేవుడిని కూర్చోబెట్టి రోజు పారసేవ చేస్తాడు. ఓ పావు గంట ఎక్కువ చేసేట. ఏమిట్రా అబ్బాయి ఇవాళ అలా కూర్చున్నామంటే, ఏం లేదు నాన్నగారు, నన్ను చేయనివ్వండి, నాకు ఎందుకు చెయ్యాలని నన్ను చేయను. మళ్ళీ తండ్రికి ఏం దొరకడు. తల్లి తండ్రి బతుకుండగా శ్రీకృష్ణుడు చనిపోయాడమ్మా. ఎంత దుఃఖాన్ని ఆ తల్లిదండ్రులు అనుభవించి ఉంటారు.